ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకు అర్జెంటుగా 25 లక్షలు కావాలి. 25 లక్షలా? దేనికత్తయ్యా? మీ మావయ్యకి ముగ్గురికి కలిపి ఏదో అవసరం వచ్చిందంటే. వాళ్ళకి అవసరం వస్తే మీరెందుకు డబ్బులు ఇవ్వాలి అత్తయ్య? భార్యలనే ప్రేమ కూడా లేకుండా ఇన్నాళ్లుగా మిమ్మల్ని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. మీ ఆలన పాలన పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎలా పోతే మీకేంటి? నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేము తీసుకోలేం కదా. ఆ డబ్బులు ఇస్తే ఇంటికి వస్తామంటున్నారు, మాతో కాపురం చేస్తామంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులిచ్చి మా కాపురాలు నిలబెట్టవే. మీరింత అమాయకులు కాబట్టే వాళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇంతకాలం మావయ్యలనే గౌరవమైనా ఉండేది. మీతో కాపురం చేయడానికి ఎప్పుడైతే డబ్బులు అడిగారో ఆ ఉన్న కొద్ది గౌరవం కూడా పోయింది. అయ్యో, అది కాదే. మీరేం భయపడకండి అత్తయ్య. మీ మేనకోడలు మామూలు ఆడపిల్ల కాదు, లాయర్. మీ కాపురాలు మీకు కావాలంటే ఒక్క కంప్లైంట్ రాసివ్వండి. మావేల్ని కోర్టు చుట్టూ తిప్పి ముప్పు తిప్పలు పెట్టి మీ కాళ్ళ దగ్గర పడేలా చేస్తాను. అంతేకాని డబ్బులు మాత్రం ఇవ్వను. అయ్యో, అదే అలవాటైపోద్ది. పూజ డబ్బులు అడిగితే ఏమంది? అంది. అయితే డబ్బులేవరా? ఏంటి డబ్బులు డబ్బులు అని ఓ తెగ నస పెడుతున్నారు? లేవని చెప్తున్నాం కదా. నువ్విలా మమ్మల్ని బెదిరిస్తున్నావని మా క్రాంతికి చెప్పావనుకో, ఇద్దరిని ఇక్కడే నిలబెట్టి తోలు వలిచేస్తుంది. డబ్బులు లేవు గిబ్బులు లేవు, వెళ్ళండి ఇక్కడి నుంచి. మొహం మీద అంత గట్టిగా చీనేసిందేంటి పెద్దమ్మా? వాళ్ళకి అంత పొగరుంటే మనం ఎందుకు కోరుకుంటాం రా? వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారుగా, నేను చేయాల్సింది నేను చేస్తా. దిగండమ్మా. రండి. సుజాత, హార తీసుకురామ్మా. ఏంటొదిని గారు, ఇలా 2 స్టెప్లేసేసరికి అలసిపోయారు? ఇలాంటివి మా లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆహా. పూజ, ఇందాక నీకు అబద్ధం చెప్పామే. 25 లక్షలు అడిగింది మీ మావయ్యలు కాదే, ఆ కర్పూరం. డబ్బులు ఇవ్వకపోతే ఈ ఊరేగింపులో మీ బావని చంపేస్తా ఉంటుంది. అదేదో ప్లాన్ చేస్తుందని భయంగా ఉందే. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. క్రాంతికి ఈ విషయం చెప్తే తన సంగతి క్రాంతే చూసుకుంటుంది. క్రాంతి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.